గుంటూరులో సిపిఐ ఆఫీసులో జరిగిన మీడియా సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి ఆకిట అరుణ్ కుమార్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అదానికి సంబంధించిన విద్యుత్ స్మార్ట్ మీటర్లను ప్రజల ఇళ్లలో బలవంతంగా అమలు చేయడం దుర్మార్గమని అన్నారు. సిపిఐ పోరాటాల ద్వారా ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లుగా నటించినా ఇప్పుడు మళ్లీ అడ్డదారులో స్మార్ట్ మీటర్లు అమలు చేయాలని చూస్తుందని విమర్శించారు. వాళ్ళకు భరోసా ఇవ్వాల్సినటువంటి అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజల్ని వాళ్ళు ఇచ్చేటువంటి స్టేట్మెంట్ల ద్వారా ప్రజల్ని గందరగోళం గురి చేస్తూ ఉన్నారు. నిన్న సిపిఐ బృందంగా ప్రభుత్వ ఆసుపత్రిలో మేము పర్యటించినటువంటి అక్కడ ఉన్నటువంటి డైరియా బాధితుల్ని పరామర్శించినటువంటి సందర్భంలో వైద్యులు మాకు ఒకటే చెప్పారు, ఇవన్నీ కూడా డయేరియా సిమ్టమ్స్ ప్రజల్లో ఉన్నాయి, వాంతులు విరోచనాలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు, మేము వైద్యం అందిస్తూ ఉన్నాం, త్వరగా రికవరీ అవుతూ ఉన్నారు, మళ్ళా కొత్త పేషెంట్లు వస్తున్నారని చెప్పేసి వైద్యులు చెప్పారు. కానీ గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంటు ఎక్కడ కూడా డయేరియా సంబంధించినటువంటి ఆనవాళ్ళు లేవని చెప్పేసి ప్రభుత్వ వైద్యులు చెప్పారని చెప్తా ఉన్నారు. మరొక వైపు గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాస్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో మనం చూసినట్లయితే ఈ యొక్క వాంతులకి విరోచనాలకి కలుషిత నీరు కారణం కాదు, కలుషిత ఆహారం చెప్తా ఉన్నారు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఈ గుంటూరు నగరంలో అనేక ప్రాంతాల నుంచి ప్రజలు వాంతులు విరోచనాలతో డయేరియా సింటమ్స్తో హాస్పిటల్కి ఎందుకు వస్తూ ఉన్నారు? గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో ప్రత్యేకమైనటువంటి ఒక హాల్ని ఎందుకు ఏర్పాటు చేశారు? అదేవిధంగా ఈ గుంటూరు నగరంలో ప్రభుత్వ హాస్పిటల్ని కాకుండా అంతకు 10 రెట్ల పేషెంట్లు ప్రైవేటు వైద్యశాలలో ట్రీట్మెంట్ చేయించుకుంటా ఉన్నారు. సిపిఐగా మేము ఒకటే అడుగుతా ఉన్నాం, బాధ్యతాయుతమైనటువంటి పాత్ర మనం పోషించాలి. గందరగోళమైనటువంటి స్టేట్మెంట్లు ఇవ్వడం ద్వారా ప్రజలు మరింతగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కలుషితమైనటువంటి నీరు ద్వారానే ఈరోజు ప్రజల ఆరోగ్యాలు దెబ్బతిని హాస్పిటలైజ్ అవుతా ఉన్నారు. దానికి సంబంధించిన నివారణ చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. మరొక వైపున రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ మీటర్లకు సంబంధించి ఎక్కడ కూడా బిగించదని చెప్తా ఉంది. సిపిఐ పార్టీగా, ప్రజా సంఘాలుగా ప్రజల్లో కల్పించిన చైతన్యం వల్ల, ప్రజల్లో వచ్చినటువంటి అవగాహన వల్ల, వాళ్ళలో వచ్చిన మార్పు వల్ల ప్రభుత్వము వచ్చిన వ్యతిరేకతని గుర్తించి ఎక్కడ కూడా ఇళ్లలో స్మార్ట్ మీటర్లు పెట్టదని చెప్పి స్టేట్మెంట్ వరకు విద్యుత్ శాఖ మంత్రిగా ఇవ్వడం జరిగింది. కానీ దాని ఆచరణలో తుంగలో తొక్కి విద్యుత్ అధికారులు ఇళ్లకి దొడ్డిదారిలో తీసుకొచ్చి స్మార్ట్ మీటర్లు పెడతా ఉన్నారు. ఈ గుంటూరు నగరంలోనే ఉదాహరణకి సజావుగా నడుస్తున్నటువంటి మీటరు ప్రతి నెల కూడా వస్తున్నటువంటి కరెంటు బిల్లు సడన్గా ఆగిపోతా ఉంది. మీటర్ తిరగట్లేని చెప్తా ఉన్నారు, బిల్లు రావడం లేదని చెప్తా ఉన్నారు, మీటర్ ఆగిపోయిందని చెప్తా ఉన్నారు. ఇటువంటి అనేక కుంటి సాకులు చెప్పి కొత్త మీటర్లు, స్మార్ట్ మీటర్లు పెడతా ఉన్నారు. ఆదానికి సంబంధించినటువంటి స్మార్ట్ మీటర్లు పెట్టడమే లక్ష్యంగా విద్యుత్ శాఖ అధికారులు పనిచేస్తా ఉన్నారు. అది ఎంతవరకు భావ్యమో చెప్పేసి సిపిఐగా అడుగుతా ఉన్నాం. ప్రజలు తిరుగుబడి మీ మీద ప్రత్యక్షంగా దాడులు చేసేటువంటి పరిస్థితులు మీరు తీసుకొని రామాకండి. ఏదైతే ఆదానికి సంబంధించిన మీటర్లు ఉన్నాయో వాటిని ప్రజలకి బలవంతంగా బిగిస్తా ఉన్నారు, ఇళ్ళకి బలవంతంగా బిగిస్తా ఉన్నారు. వాటి వల్ల వచ్చేటువంటి ప్రమాదాలు, నష్టాలని ప్రజలు గుర్తించి వద్దంటున్నారు. మీరు కానీ ఆ విధంగా బలవంతంగా పెట్టే ప్రయత్నం చేస్తే రాబోయే రోజుల్లో ప్రజలే ప్రత్యక్ష మీ పైన దాడులకి వస్తారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఈ సమస్యల పరిష్కారం కోసం సిపిఐగా పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమవుతా ఉన్నాం.